అత్యంత ప్రీతిపాత్రమైన శిష్యుడు బోండమ్మ. బోండమ్మ ఏమన్నాడు, మా వాళ్లే కొట్టారు గులకరాయితో. ఎందుకు కొట్టారంటే అన్నా క్యాంటీన్ తీస్తారని కోపంతో కొట్టారు, లేదంటే 200కో 300కో మాట్లాడి తీసుకెళ్లారు, ఆ ఇవ్వలేదని కోపంతో కొట్టారని చెప్పి 2 రకాలైన స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో చంద్రబాబు నాయుడు ఏమో ముఖ్యమంత్రి గారి మీద మా మీద బ్లేమ్ చేస్తారు. అంతకుముందు బోండమ్మ కూడా చూశాడు. నిన్న ఇంటర్వ్యూ నేను కూడా చూశాను, బోండమ్మ ఇచ్చినట్టు ఇంటర్వ్యూ ఏబిఎన్లో అనుకుంటా. అతను క్లియర్గా చెప్పాడు, మేము చేసాము, మా వాళ్ళు చేశారు. సో ఇంకా చేసినా కూడా ఈ చంద్రబాబు ఇట్లా నాటకాలతో అతను ఆల్రెడీ 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు, 45 ఏళ్ళు ఇండస్ట్రీ అంటాడు, కానీ లేఖ బుద్ధులు పోనించుకోడు చంద్రబాబు నాయుడు. ఇటువంటి పనులు ప్రజల్ని నచ్చగొట్టే మాటలు చేయటం చంద్రబాబుకి అలవాటు. అతను అధికారంలో ఉంటే ఒక రకం, అధికారం లేకపోతే ప్రజల్ని నచ్చగొట్టి మరి ఏదైతే ఆ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం చంద్రబాబు నాయుడు అలవాటే. ఆయన అందరికీ తెలుసు, దాంట్లో ప్రశ్న లేదు. దాంట్లో కంపల్సరీ అది బోండమ్మ కన్సర్న్లో జరిగిందనుకున్నా ఎటువంటి సందేహం లేదు. అయ్యా Tasso? అత్యంత ప్రీతిపాత్రమైన శిష్యుడు బోండమ్మ. బోండమ్మ ఏమన్నాడు, మా వాళ్లే కొట్టారు గులకరాయితో. ఎందుకు కొట్టారంటే అన్నా క్యాంటీన్ తీస్తారని కోపంతో కొట్టారు, లేదంటే 200కో 300కో మాట్లాడి తీసుకెళ్లారు, ఆ ఇవ్వలేదని కోపంతో కొట్టారని చెప్పి 2 రకాలైన స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో చంద్రబాబు నాయుడు ఏమో ముఖ్యమంత్రి గారి మీద మా మీద బ్లేమ్ చేస్తారు. అంతకుముందు బోండమ్మ కూడా చూశాడు. నిన్న ఇంటర్వ్యూ నేను కూడా చూశాను, బోండమ్మ ఇచ్చినట్టు ఇంటర్వ్యూ ఏబిఎన్లో అనుకుంటా. అతను క్లియర్గా చెప్పాడు, మేము చేసాము, మా వాళ్ళు చేశారు. సో ఇంకా చేసినా కూడా ఈ చంద్రబాబు ఇట్లా నాటకాలతో అతను ఆల్రెడీ 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు,
45,000 ఇండస్ట్రీ అంటాడు, కానీ లేక బుద్ధులు పోనించుకోడు చంద్రబాబు నాయుడు. ఇటువంటి పనులు ప్రజల్ని నచ్చగొట్టే మాటలు చేయటం చంద్రబాబుకి అలవాటు. అతను అధికారంలో ఉంటే ఒక రకం, అధికారం లేకపోతే ప్రజల్ని రెచ్చగొట్టి మరి ఏదైతే ఆ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం చంద్రబాబు నాయుడుకి అలవాటే. ఆయన అందరికీ తెలుసు, దాంట్లో ప్రశ్న లేదు. దాంట్లో కంపల్సరీ అది బోండావమా కన్సర్న్లో జరిగినట్టున్నా ఎటువంటి సందేహం లేదు. అయ్యా దాసు జాగ్రత్త లేదు, రాను.